హాయ్ అండి. వెల్కమ్ టు మా వంటల ఎక్స్‌ప్రెస్. దీపావళికి మనం సులువుగా, సింపుల్‌గా చేసుకునే స్వీట్స్ రెసిపీస్ ఈరోజు నేను మీకు చూపించబోతున్నానండి. సో, ఈ స్వీట్ ఏంటంటే కోకోనట్ ప్యాడ్ అనమాట. చాలా తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. సో, దీనికి ఏంటంటే ఇంగ్రీడియెంట్స్ కూడా ఎక్కువ అవసరం లేదండి. చాలా ఒక ఓన్లీ 3 ఇంగ్రీడియెంట్స్‌తో ఈ స్వీట్ అయిపోతుంది. సో, అవేంటంటే 1 కప్ వరకు ఎండు కొబ్బరి పొడి ఉంటుంది కదా! సో, దాన్ని తీసుకోవాలి. హాఫ్ కప్ వరకు కండెన్స్డ్ మిల్క్ ఉంటుంది. స్వీట్‌ది తీసుకోవాలి. పావు కప్పు వరకు మిల్క్ పౌడర్ పాల పొడి ఉంటుంది. పాల పొడి తీసుకోవాలి. సో, ఇప్పుడు ఒక పాన్ తీసుకొని 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకొని ఈ ఎండు కొబ్బరిని మనం బాగా వేయించుకోవాలండి. మరీ మాడిపోయినట్టు కాకుండా కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి. సో, ఇప్పుడు అది వేగిపోయింది, దాన్ని తీసేసి ఇప్పుడు అదే ప్యాన్‌లో మళ్ళీ 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని ఈ కండెన్స్డ్ మిల్క్ ఉంది కదా! సో, దాన్ని వేసేయాలండి. ఇది గట్టిగా ఉంటుంది. మనం స్టవ్ మీద వేయగానే కొంచెం పలచగా అయిపోతుంది. అది కొంచెం పలచగా అయిన తర్వాత మిల్క్ పౌడర్ ఉంది కదా! పాల పొడి, సో, దాన్ని కూడా వేసేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. సో, ఈ విధంగా ఉండలు లేకుండా కలిపిన తర్వాత వేయించిన ఎండు కొబ్బరి ఉంది కదండీ! సో, ఆ ఎండు కొబ్బరి అంతా వేసేసుకొని ఒకసారి దాన్ని కలుపుకోవాలి. అది కొంచెం సేపు అయిన తర్వాత దగ్గరగా గట్టి పడుతుందనమాట. ఆ టైంలో ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసి కొంచెం సేపు ఉంచేస్తే అది ప్యాన్ నుంచి మనకి విడిపోయినట్టు అవుతుంది. అది ప్యాన్ నుంచి విడిపోయినట్టు అయిపోయిన తర్వాత దాన్ని మనం తీసేయాలి. స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ప్యాన్ నుంచి తీసేయాలండి. తీసేసి దాన్ని మనం చల్లారి పెట్టుకోవాలనమాట. సో, ఒక ప్యాన్‌లో వేసేసి దాన్ని వదిలేస్తే అది చల్లారిపోతుంది. సో, ఇప్పుడు మనం ఇది చల్లారిపోయిన తర్వాత మనం దీంతో కోకోనట్ ప్యాడ చేసుకుంటాము. సో, మనకేంటి కావాలంటే మళ్ళీ ఎండు కొబ్బరి పొడిని ఒక 2 స్పూన్స్ వరకు పక్కన పెట్టుకోవాలి. అండ్ జామ్ అనేది ఫ్రూట్ జామ్ ఉంటుంది కదా! సో, దాన్ని కూడా మనం రెడీగా పెట్టుకోవాలి. సో, ఇది చల్లారిన తర్వాత చేతికి నెయ్యి రాసుకొని ఈ విధంగా ఉండలు చేసుకొని మనం బిస్కెట్స్ మాదిరిగా ఒత్తుకుంటూ మధ్యలో చిన్న కన్నం పెట్టుకొని ఆ జామ్ ఉంటుంది కదా! ఆ జామ్‌ని కొంచెం దాంట్లో వేసుకొని మళ్ళీ దీని మీద ఎండు కొబ్బరి వేసుకొని కొంచెం డెకరేషన్‌కి కొంచెం ఎండు కొబ్బరి అనేది అందులో వేసుకోవాలనమాట. సో, ఈ విధంగా చేసుకుంటే కోకోనట్ పౌడర్ రెడీ అయిపోతుంది. తప్పకుండా హాయ్ అండి. ఇప్పుడు మనం చెప్పుకున్న రెసిపీ ఏంటంటే బేసన్ లడ్డు అనమాట. చాలా ఈజీగా చేసుకోవచ్చు. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అయిపోతుంది. కొంచెం మనకి సున్నుండలు ఉంటాయి కదా! ఆ ఫ్లేవర్‌లో వస్తుందనమాట. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తక్కువ టైంలో అయిపోతుంది. తక్కువ ఇంగ్రీడియెంట్స్‌తో అప్పటికప్పుడు చేసుకునే స్వీట్ అనమాట. సో, ముందుగా దీనికి కావాల్సింది ఏంటంటే 1 ½ కప్పు వరకు శనగపిండి ఉంటుంది కదా! సో, శనగపిండి, హాఫ్ కప్పు వరకు నెయ్యి, హాఫ్ కప్ వరకు పంచదార, 2 యాలకులు కావాలి. సో, ఇప్పుడు ఒక పాన్ తీసుకొని దాంట్లో నెయ్యి మనం తీసి పెట్టుకున్నాం కదా! హాఫ్ కప్ వరకు. సో, ఆ నెయ్యి మొత్తాన్ని వేసేయాలండి. వేసేసి శనగపిండి కూడా ఉంది కదా! 1 ½ కప్ వరకు శనగపిండి దాన్ని కూడా వేసేసి ఈ నెయ్యితో దాన్ని కలుపుకుంటూ బాగా వేయించుకోవాలనమాట. సో, ఏంటంటే కొంచెంసేపు అయిన తర్వాత శనగపిండి ఆ నెయ్యితో కలిసిపోయి బాగా వేగినట్టయి ఈ విధంగా ముద్దగా అవుతుంది. సో, ఆ టైం వరకు దాన్ని ఉంచేసి అది కొంచెం కలర్ మారినట్టు కూడా అవుతుంది. అయిన తర్వాత దానికి టైం ఎంత పడుతుందంటే ఒక 15-20 మినిట్స్, 25 మినిట్స్ వరకు పడుతుంది. ఆ తర్వాత దాన్ని తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టుకోవాలి. అండ్ జీడిపప్పును, బాదం పప్పులు కూడా చిన్న పీసెస్‌గా కట్ చేసేసి నెయ్యిలో వేయించుకొని పెట్టుకోవాలి. మనం పంచదార యాలకులు తీసుకున్నాం కదా! సో, పంచదార యాలకులు కలిపేసి మనం పంచదార పౌడర్ అన్నమాట రెడీ చేసి పెట్టుకోవాలి. సో, ఈ విధంగా పంచదార పౌడర్ కూడా రెడీ అయిపోయిన తర్వాత ఈ శనగపిండి ముద్ద ఉంది కదా! అది చల్లారిన తర్వాత దాంట్లో పంచదార పౌడర్ కలిపేసుకొని ఈ జీడిపప్పు, బాదం పప్పు కూడా మనం వేయించి పెట్టుకున్నాం కదా! సో, వాటిని కూడా వేసేసి ఈ విధంగా చేతికి నెయ్యి రాసుకొని మనం ఉండలు చేసుకుంటూ వెళ్ళిపోతుంటే మనకి బేసన్ లడ్డు రెడీ అయిపోతుందండి. సో, తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. చాలా ఈజీగా తక్కువ టైంలో అయిపోతుంది. ఎక్కువ టైం కూడా పట్టదు. ఇన్‌స్టెంట్‌గా ఈజీగా చేసుకునే స్వీట్ అనమాట. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.